ఇక రాజులు ఏది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజుల దగ్గర వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7 దగ్గర 42,400 కోట్ల రూపాయల సంపద ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఫార్మా కెమికల్స్ దగ్గర ఉన్నారు. ఇక బ్రాహ్మణులకు సంబంధించి 2 ఉన్నారు. వాళ్ళ దగ్గర 13,200 కోట్లు ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా వైశ్యుల దగ్గర ఇక మా కోటోలు మా సేట్లు వాళ్ళ దగ్గరే పైసలు ఉంది, వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న చాలా తక్కువ. వైశ్యులు 5 ఉంటే వాళ్ళ దగ్గర 9,300 కోట్లే ఉంది. రిటైల్ మెటల్స్ రంగంలో ఉన్నారు వాళ్ళు. ఇక తర్వాత మార్వాడీలు 5 ఉంటే వాళ్ళ దగ్గర 12,300 కోట్ల రూపాయలు ఉంది. ఎనర్జీ అండ్ ఇంజనీరింగ్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా తర్వాత ఇతర ఓసీలు 23 మంది ఉంటే వాళ్ళ దగ్గర 64,200 కోట్ల రూపాయలు ఇండస్ట్రియల్ ఐటీ రిటైల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక కాపులు యాదవుల దగ్గర కాపులు అంటే ఈ కాపులు అంటే ఆంధ్ర కాపులు, మళ్ళీ వీళ్ళు ఇక్కడ వాళ్ళు అనుకున్నారు. ఆంధ్ర కాపులు ప్లస్ యాదవులు అంటే ఈ యాదవులు ఎవరు, ఈ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ యాదవ్ ఎక్కడున్నాడు అనేది చెప్తా. వీళ్ళు 3 ఉంటే ఇందులో వీళ్ళ దగ్గర 8,400 కోట్ల రూపాయలు ఉంది. అంటే సంపద అంతా ఎవరి దగ్గర పోగైంది? దీన్ని బట్టి రెడ్లు కమ్మలు వెలమలు రాజుల దగ్గర సంపద పోగైంది. ఎందుకు పోగైంది వీళ్ళ దగ్గర అనంటే వీళ్ళు ఏ జాతి అయితే ఓట్లను నమ్ముకోదో వాళ్ళ దగ్గర సంపద వచ్చి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వస్తారు. అధికారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి సంపద వస్తుంది.